నిన్న ఏదైతే ఎంఎంటీఎస్లో జరిగిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే మేడ్చల్ మండలంలోని గౌడేలి గ్రామానికి చెందిన మహేష్గా గుర్తించినట్టు కూడా అటు పోలీస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. తనని అరెస్ట్ కూడా చేసినట్టు కూడా చెప్తా ఉన్నాయి. తను ఎప్పుడైతే ఆ అబ్బాయి యొక్క మహేష్ యొక్క ఫోటో ఎప్పుడైతే ఆ అమ్మాయికి చూపించారో, బాధితురాలు చూపించారో, తను ఐడెంటిఫై చేసి ఇతనే అని చెప్పింది కూడా అని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే మహేష్ని అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తున్నారు. ఈ ఒకటే ఘటనతోటి తిను చేశాడా, లేకపోతే మరిన్ని ఘటనలు ఏమైనా చేశాడా ఇంతకుముందు అనేది కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఇప్పటికి కూడా మహేషే పర్టికులర్గా చేశాడా లేదా అనేది కూడా పోలీసులు విచారణ నిర్ధారిస్తారు. ఎందుకంటే జస్ట్ సస్పెక్ట్గా మాత్రమే మహేష్ని ముందుకు తీసుకెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. మహేష్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనము జరిగిన ఘటన కొంపల్లి నుంచి అటు బొల్లారం నుంచి కొంపల్లి మధ్యలో జరిగింది. సో ఏదైతే కొంపల్లి బ్రిడ్జ్ దగ్గర ఉంటుందో ఆ దగ్గర జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేది గుండ్లపోచంపల్లి స్టాప్, దాని తర్వాత గౌడేలి స్టాప్. అయితే ఒకవేళ నిందితుడు కూడా భయపడి గుండ్లపోచంపల్లిలో కూడా దిగిండొచ్చా అనేది కూడా పోలీసులు దానిపైన దృష్టి సారించి సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే మొన్న ఏదైతే జరిగిన ఘటన తర్వాత అమ్మాయి అత్యాచారం జరుగుతుందేమో అని భయంతో తను దూకిన తర్వాత ఏదైతే గౌడవెల్లి దిగాడో, అంటే గుండ్లపోచంపల్లి ఎవరు కూడా దిగలేదు. సో అంత ఏజ్డ్ పర్సన్ దిగారు. అటువంటి కంపార్ట్మెంట్ నుంచి దిగిన వ్యక్తి మాత్రం ఇతనే అంటూ కూడా ఐడెంటిఫై చేశారు. ఆ విజువల్స్ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. అటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఐడెంటిఫై కూడా చేశారు. అయితే ఇతనే చేశాడు అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాని తర్వాత నిన్న అర్ధరాత్రి నుంచి తను ఎవరు ఏంటి అని ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఈ 10 కొద్దిసేపటి క్రితమే అమ్మాయికి ఎవరైతే బాధితురాలు ఉందో తనకు అమ్మాయికి చూపెట్టడం కూడా జరిగింది. ఈ అబ్బాయి ఫోటో చూపిస్తే సో ఇతని అని చెప్పడం కూడా నిర్ధారించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే పూర్తిగా ఈ అబ్బాయి మొత్తం కూడా ఆర్పీఎఫ్ కంట్రోల్లో ఉన్నారు. విచారణ జరుగుతూ ఉంది. విచారణ జరిగిన తర్వాత నిర్ధారణ అయితే ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయంటూ కూడా ఆర్పీఎఫ్ పోలీసులు వెల్లడించడం జరిగింది.